సొంత ఊర్లకు వెళ్ళి హ్యాపీగా సంక్రాంతిని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. దట్స్ నైస్. నెక్స్ట్ సంక్రాంతికి ఒక గోల్ పెట్టుకోండి. అప్పటికి డెవాప్స్ ఇంజినీర్‌గా జాయిన్ అయిపోయి, మీ ప్రాజెక్ట్ మొత్తం ఫుల్‌గా మీ కంట్రోల్‌లో ఉండేలాగా. లైక్ ఇంకొక 3-4 మంత్స్‌లో మీరు డెవాప్స్ ఇంజినీర్ ఇంటర్వ్యూస్ ఇచ్చేసి 6 మంత్స్ కల్లా జాయిన్ అయిపోయి, నెక్స్ట్ సంక్రాంతికి మీరు స్టేబుల్ అయిపోవాలి యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్. దట్ కెన్ బి యువర్ గోల్. ఓకే. So ఈ 6 daysలో ఐ హోప్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్. అండ్ లక్కీగా ఈరోజు ఫ్రైడే, రేపు ఎల్లుండి మళ్ళీ వీకెండ్ కాబట్టి ఇంకేమైనా మిగిలిన్నా కూడా లైక్ మన ఐఆమ్ సెషన్స్, నెట్వర్కింగ్ బేసిక్ సెషన్స్, రెజ్యూమ్ సెషన్స్ అవన్నీ ఒకసారి చూడండి. ఇంకా టెరాఫార్మ్ సెషన్స్ కూడా కొన్ని ఆల్రెడీ ఓపెన్‌లోనే ఉన్నాయి. ఫస్ట్ 3-4 సెషన్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే. మళ్ళీ నేను అవే రిపీట్ చేస్తాను. కానీ ఒకసారి వినేసి వస్తే ఇంకా నైస్‌గా అనిపిస్తుంది. ఓకే. మనం యాన్సిబుల్ డిస్కస్ చేస్తున్నాం. యాన్సిబుల్ అడ్వాంటేజెస్ వచ్చేసి like heterogeneous. You can work with many servers at a time. Okay, and simple YAML playbooks to write. Configuration management tool, idempotent. So ఇవన్నీ Ansible advantages గా ఉన్నాయి కదా. మనం Ansible like any other scripting language, we discussed variables, data types, functions, conditions and loops అవన్నీ మనము డిస్కస్ చేసాము. దాని తర్వాత మన ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్ ని Ansible ప్లేబుక్ యూజ్ చేసి ఆటోమేట్ చేస్తూ వచ్చాము. ఇన్వెంటరీ అండ్ ఏంటో చూసాము లాస్ట్ టైము. నౌ లెట్ us proceed this. ఫస్ట్ ఇక్కడ Ansible ఇన్స్టాల్ చేస్తున్నాం. sudo dnf install Ansible -1. ఓకే. అండ్ ఇవి రికార్డ్స్ క్రియేట్ చేద్దాం. Route 53 రికార్డ్స్ ఇంకా సింపుల్ గా ఉంటుంది కదా. MySQL రికార్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, ఎడిట్ చేస్తున్నాం. అండ్ దెన్ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేద్దాం. అండ్ దెన్ ఫ్రంట్ ఎండ్ కూడా ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ Ansible కోసం ఈజీగా ఉంటుంది. సో రికార్డ్స్ అన్ని క్రియేట్ అయ్యాయి. ఇంకా మనం మన ఎక్స్‌పెన్స్ Ansible లో ఇన్వెంటరీ ఫైల్లో we can keep all these things. mysql.daws82s.online అలానే బ్యాక్ ఎండ్ daws82s.online అలానే ఫ్రంట్ ఎండ్. ఓకే. సో అన్ని గ్రూప్ ఆఫ్ సర్వర్స్ కి నేను వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఆల్ కోలన్ వార్స్ ఇచ్చేసి ఇక్కడ నేను వేరియబుల్స్ ని యూజ్ చేయొచ్చు. These are group variables. హోస్ట్లు పక్కన క్రియేట్ చేస్తే, ఇక్కడ క్రియేట్ చేస్తే those will become host variables. ఓకే. ఇప్పుడు అన్నిటికీ ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన మీరు అన్ని సర్వర్స్ కి ఈ వేరియబుల్స్ ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది అన్నమాట. కావాలంటే ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. క్లోన్
cd expense Ansible Ansible playbook hyphen I inventory.ini mysql.ml. No route to host. Failed to connect. 93.193. Wrong ఇచ్చిన MySQL. కరెక్ట్ ఇచ్చింది కదా. ns lookup. Eighty-seven dot six. 87.6. బట్ ఇక్కడ ఇంకా స్టిల్ వరల్డ్ తీసుకుంటాం. ఐ నీడ్ టు పుష్ కదా, సారీ చేంజెస్ పుష్ చేయాలి. Pull. Now we can. ఓకే, సో ఇప్పుడు కనెక్ట్ అయింది. అండ్ ఒకసారి మనం ప్లేబుక్ చూస్తే కొన్ని రిక్వైర్డ్ పైథాన్ లైబ్రరీస్ యాడ్ చేసాము పిప్ యూస్ చేసి, అండ్ సేమ్ ప్యాకేజ్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, MySQL కమ్యూనిటీ మాడ్యూల్ చెక్ చేయడానికి ఆల్రెడీ రూట్ పాస్వర్డ్ సెటప్ చేశారా లేదా అనేది మనం కండిషన్ యూస్ చేసి రూట్ పాస్వర్డ్ సెటప్ చేయాలా వద్దా అనేది మనం ఇక్కడ కంట్రోల్ చేసాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు అలానే ఇక మనం బ్యాక్ ఎండ్ కూడా సెటప్ చేయాలి, రైట్? సో ఇక్కడ backend.aml. సో మనం మన ఎక్స్పెన్స్ డాక్యుమెంటేషన్ యూస్ చేసి మాన్యువల్ గా మనం చేసిన స్టెప్స్ అన్నిటిని ఇక్కడ మనం ఎనేబుల్ చేయొచ్చు త్రూ Ansible. సో hyphen name configure backend server hosts backend become s task disable current Node.js. Okay, DNF module disable Node.js hasn't had. సో దీనికి మనం DNF మాడ్యూల్ లో ఏమైనా ఉందేమో చూద్దాం. Ansible DNF module. Enable or disable.
డిసేబుల్ ద యాక్చువల్ కాన్ఫిగ్ ఫైల్స్ కాదు, డిపిజి చెక్ కాదు, డిసేబుల్ రెపో కాదు, డిసేబుల్ ప్యాకేజ్. సో ఆప్షన్ ఇక్కడ లేదు. మనకు మాడ్యూల్లో ఒక మాడ్యూల్ కానీ ఒక ఆప్షన్ కానీ లేనప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ రోజుకి మీరు Q&Aలో ఆన్సర్ అక్కడ టైప్ చేయండి. సెట్టింగ్స్ కొంచెం మారాయి. ఇప్పుడు చూస్తారా ఒకసారి సెట్టింగ్స్ అనే చాట్ వచ్చిందా? ఓకే. ఒక మాడ్యూల్ మనకు అవైలబుల్ లేనప్పుడు, మరొక మాడ్యూల్ మనం అనుకున్నది అవైలబుల్ లేనప్పుడు మనం ఏం చేయాలి? విచ్ మాడ్యూల్ వీ హ్యావ్ టు యూస్? ఓకే, షెల్ ఆర్ కమాండ్ మాడ్యూల్. షెల్ ఆర్ కమాండ్ మాడ్యూల్లో ఏది సేఫ్? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కమాండ్ మాడ్యూల్. సో వీ నీడ్ టు యూస్ కమాండ్ మాడ్యూల్. ansible.builtin.command. సో ఇక మన కమాండ్ ని ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్. అలానే enable node.js 20 ansible.builtin.command node.js 20-y. ఓకే, అది అయిపోతుంది. నెక్స్ట్ ఇక ఇన్స్టాల్ node.js. నేమ్ ఇన్స్టాల్ node.js ansible.builtin.package అయినా వాడచ్చు. నేమ్ node.js state install. సో మీరు DNF మాడ్యూల్ డైరెక్ట్ గా అయినా యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ప్యాకేజ్ మాడ్యూల్ అయినా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇన్స్టాల్ ప్రెసెంట్, ప్యాకేజ్ మాడ్యూల్ అయితే ప్రెసెంట్. సో ఒకసారి ఇవి రన్ చేసి చూద్దాం. సో Ansible హెట్రోజీనియస్ ఫీచర్ ఉంది, బట్ జనరల్ గా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సర్వర్స్ కి మనం ఒకే ఓఎస్ యూస్ చేస్తాం. ఒక 4 బ్యాక్-ఎండ్ సర్వర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకటి వచ్చేసి ఉబుంటు, రెండు వచ్చేసి CentOS, ఇంకొకటి వచ్చేసి Oracle, ఇట్లా ఎవరు రన్ చేయొచ్చు. ఒక కాంపోనెంట్ కి అన్ని ఒకే ఓఎస్ యూస్ చేస్తారు ఎవరైనా కూడా. సో ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ కి కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ప్లేబుక్ లో ఇక్కడ బ్యాక్ ఎండ్ అని రాసాం హోస్ట్. సో ఇది వెళ్ళి ఇన్వెంటరీ ఫైల్ లో ఆ బ్యాక్ ఎండ్ కింద ఉండే సర్వర్స్ ని తెచ్చుకుంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ విల్ కనెక్ట్. సో అది అయిపోయిన తర్వాత యూజర్ యాడ్ ఎక్స్పెన్స్ అన్నారు. అంటే ఎక్స్పెన్స్ యూజర్ ని మనం క్రియేట్ చేయాలి.
సో షెల్ స్క్రిప్టింగ్ లో అయితే ఏం చేస్తాం మనం, అసలు ఫస్ట్ ఎక్స్పెన్స్ యూజర్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత క్రియేట్ అవ్వకపోతే క్రియేట్ చేస్తాం, ఒకవేళ క్రియేట్ అయ్యి ఉంటే వదిలేసాం. ఎందుకంటే అక్కడ ఐడెంటిటీ అనేది బై డిఫాల్ట్ లేదు కాబట్టి. ఇక్కడ మనం ఏంటంటే యాన్సిబుల్ మాడ్యూల్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఐడెంటిటీ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. క్రియేటింగ్ యూజర్ యాన్సిబుల్ అనేది నేను సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు యాన్సిబుల్ డాట్ బిల్టిన్ డాట్ యూజర్ మాడ్యూల్ ఉంది. ఇక్కడ క్రియేటింగ్ యూజర్ చూద్దాం. ఇవన్నీ మీకుండే ఆప్షన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఇది యాన్సిబుల్ డాట్ బిల్టిన్ డాట్ యూజర్ నేమ్ ఏంటి మీకు కావాలంటే ఇవి ఇచ్చుకోవచ్చు, బట్ అవి మ్యాండేటరీ ఏం కాదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ create expense user ansible dot built-in dot user module. పారామీటర్స్ వచ్చేసి నేమ్ ఏంటి, ఆ యూజర్ నేమ్ అనేది ఎక్స్పెన్స్. సో ఇప్పుడు ఇది ఒకసారి రన్ చేస్తే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. యాన్సిబుల్ మాడ్యూల్స్ యూస్ చేస్తేనే ఐడెంటిటీ వస్తుంది, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఇట్ యాక్చువల్లీ. ఇంకొకసారి రన్ చేశారనుకోండి, ఆల్రెడీ యూజర్ క్రియేట్ అయింది కాబట్టి యాన్సిబుల్ గ్రీన్ కలర్ చూపిస్తుంది, బట్ ఎర్రర్ అయితే ఏం రాదు. సో యాన్సిబుల్ ఇంటర్నల్ గా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇంకొకటి మనం డైరెక్టరీ క్రియేట్ చేయాలి. క్రియేట్ డైరెక్టరీ యాన్సిబుల్. యాన్సిబుల్ డాట్ బిల్టిన్ డాట్ ఫైల్ మాడ్యూల్, మేనేజ్ ఫైల్స్ అండ్ ఫైల్ ప్రాపర్టీస్. మీరు డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోతే క్రియేట్ ఫైల్ ఓనర్షిప్ గ్రూప్స్ అండ్ ఫర్ పర్మిషన్స్, మీరు ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ దెన్ సేమ్ లింక్స్ క్రియేట్ చేయొచ్చు, సింబాలిక్ లింక్, హార్డ్ లింక్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ఏ డైరెక్టరీ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, మీరు డైరెక్టరీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫైల్ అంటే ఓన్లీ ఫైల్ అని కాదు, ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ అండ్ డైరెక్టరీస్. క్రియేట్ ఏ డైరెక్టరీ if it does not exist. Ansible dot built-in dot file module, అండ్ దెన్ ఎక్కడ క్రియేట్ చేయాలి ఈ డైరెక్టరీలో, స్టేట్ అంటే డైరెక్టరీ అన్నమాట. ఈ స్టేట్ అనే పారామీటర్ ఇక్కడ ఉంటుంది చూసారా, మీరు ఏమి ఇవ్వకపోతే దట్ విల్ బికమ్ ఆటోమేటికలీ ఫైల్, మీరు డైరెక్టరీ అని ఇస్తే దట్ విల్ బికమ్ ఫోల్డర్. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు మీరు ఏమేమి మాడ్యూల్స్ యూస్ చేస్తారు యాన్సిబుల్ లోని. ఇప్పుడు మేము ఏమైతే ఇక్కడ యూస్ చేస్తున్నామో వీ కెన్ టెల్ ద సేమ్. క్రియేట్ యాప్ డైరెక్టరీ, యాన్సిబుల్ డాట్ బిల్ట్-ఇన్ డాట్ ఫైల్, పారామీటర్స్ ఏంటి, డైరెక్టరీని క్రియేట్ చేయడానికి పాత్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, పాత్ స్లాష్ యాప్. ఓకే, అండ్ దెన్ స్టేట్ ఏంటి, డైరెక్టరీ.
దట్స్ ఆల్. సో డైరెక్టరీ క్రియేషన్ అయిపోయింది. We need to download the application code. Okay, so download file Ansible. సో వీళ్ళు ఏమంటున్నారు, Ansible డాట్ బిల్ట్ ఇన్ డాట్ గెట్ అండర్ స్కోర్ యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్ ఇస్తే మీరు దాంట్లో నుంచి గెట్ చేస్తుంది అని. డౌన్లోడ్ ఫైల్స్ ఫ్రమ్ HTTP, HTTPS ఆర్ ఎనీథింగ్. డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోండి. Ansible డాట్ బిల్ట్ ఇన్ డాట్ గెట్ యూఆర్ఎల్, మీ యూఆర్ఎల్ ఏంటి, ఏ డెస్టినేషన్ లో డౌన్లోడ్ చేయాలి, మీరు కావాలంటే పర్మిషన్స్ కూడా సెట్ చేయొచ్చు. ఓకే, సో నా download backend code Ansible dot built-in dot get underscore URL. పారామీటర్స్ వచ్చేసి యూఆర్ఎల్, మీ యూఆర్ఎల్ ఏంటి, మన యూఆర్ఎల్ వచ్చేసి ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, డెస్టినేషన్ ఏంటి మనకు /temp/backend.zip ఇక్కడ డౌన్లోడ్ చేయాలి. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ ఏంటి, మనం అన్జిప్ చేయాలి. సో వీ కెన్ సే Ansible unzip ఫైల్. అన్జిప్ చేయాలంటే అన్ఆర్కైవ్, ఆర్కైవ్ అంటే జిప్ చేయడం, అన్ఆర్కైవ్ అంటే అన్జిప్ చేయడం. ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోండి. Ansible డాట్ బిల్ట్-ఇన్ డాట్ అన్ఆర్కైవ్, మీ సోర్స్ ఎక్కడ ఉంది, ఏ డెస్టినేషన్ లోకి అన్జిప్ చేయాలి అంటే మన సోర్స్ ఎక్కడ ఉంది, /temp/ ఇక్కడ ఉంది. డెస్టినేషన్ ఎక్కడ, /app, అది ఇచ్చామంటే అయిపోతుంది. రైట్, unzip backend code Ansible dot built-in dot unarchive. పారామీటర్స్ సోర్స్ ఎక్కడ, ఇది సోర్స్. తర్వాత డెస్టినేషన్ ఎక్కడ మనం అనుకునేది /app. రైట్, సో ఇక్కడ వరకు రన్ చేసి చూద్దాం. సో అన్జిప్పింగ్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది. సో ఒకసారి ఆ ఎర్రర్ చదవండి. ఏమంటున్నారు వాళ్ళు, కుడ్ నాట్ ఫైండ్ అవర్ యాక్సెస్ /temp/backend.zip ఆన్ ద Ansible కంట్రోలర్ అంటున్నారు. ఆ మాడ్యూల్ ఏం చేస్తుంది,
సో మీరు అనార్కైవ్ చేసేటప్పుడు Ansible by default things SRC is on, that is in Ansible control mission. ఓకే, సో Ansible ఏమనుకుంటుంది అంటే ఈ ఫైల్ Ansible కంట్రోల్లో ఉంది, దీన్ని నేను ఇక్కడ నుంచి మన బ్యాక్ ఎండ్ లో ఉండే స్లాష్ యాప్ కి నేను అన్జిప్ చేయాలి అనుకుంటుంది. సో అండ్ వాళ్ళు ఏం చెప్పారు, సీ ద రిమోట్ ఎస్ఆర్సి ఆప్షన్ అంటున్నారు. సరే, రిమోట్ ఎస్ఆర్సి ఆప్షన్ ఏంటో చూద్దాం. అన్ఆర్కైవ్ ఏ ఫైల్ దట్ ఈస్ ఆల్రెడీ ఆన్ ద రిమోట్ మిషన్. మనకు ఫైల్ ఆల్రెడీ రిమోట్ మిషన్ లో ఉంది కదా. ఒకవేళ మీ ఫైల్ Ansible లో ఉంటే అప్పుడు మీరు ఇది వర్క్ అవుతుంది. ఈ ఫైల్ ఆల్రెడీ రిమోట్ మిషన్ లోకి ఉంది, జస్ట్ అక్కడ నుంచి అనార్కైవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూస్ చేయాలి, రిమోట్ ఎస్ఆర్సి. ఎస్ అంటే నా ఫైల్ ఆల్రెడీ రిమోట్ మిషన్ లో ఉంది, నువ్వేం Ansible కంట్రోలర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అన్జిప్ చేసింది. నెక్స్ట్ అన్జిప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయాలి, npm ఇన్స్టాల్. సో దానికి మాడ్యూల్ ఏం లేదు, మనకు మాడ్యూల్ ఏం లేనప్పుడు ఇన్స్టాల్ డిపెండెన్సీస్. సో చూద్దాం, Ansible install Node.js dependencies. కమ్యూనిటీ మాడ్యూల్ ఇది, చూద్దాం. కమ్యూనిటీ మాడ్యూల్ లో ఉంది ఆప్షన్ restraint. Otherwise we can use general module, community.general.npm and then a location. సో మన పాత్ ఏంటి, స్లాష్ యాప్ కదా. ఈ లొకేషన్ లో మనకు package.js అని ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది ఇది, ఈ మాడ్యూల్ ఆ లొకేషన్ లోకి వెళ్ళి package.js అని రీడ్ చేసి అక్కడ ఉండే మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది, డిపెండెన్సీస్. ఓకే, సో డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ అయిపోయినాయి. డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయ్యాక నెక్స్ట్ థింగ్ ఇది క్రియేట్ చేయడం, సర్వీస్ ఫైల్ అనేది క్రియేట్ చేయడం.
సో ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోవాలి, లైక్ షెల్ స్క్రిప్టింగ్ లో లాగా. ఇది మన బ్యాక్ ఎండ్ సర్వీస్. మన MySQL అడ్రస్ ఇస్తాం, mysql.daws82s.online. ఓకే. సో ఇప్పుడు మనం ఫైల్ ని కాపీ చేయాలి ఏ డైరెక్టరీలోకి, ఈటీసీ సిస్టమ్ డి సిస్టమ్, దీంట్లోకి మనం ఫైల్ ని కాపీ చేయాలి. మనకు సింపుల్ గా యాన్సిబుల్ కాపీ మాడ్యూల్ ఉంటుంది, జస్ట్ లైక్ సిపి కమాండ్ లాగా. యాన్సిబుల్ కాపీ ఫైల్, ansible.builtin.copy. కాపీ ద ఫైల్. సోర్స్ ఎక్కడ ఉంది, డెస్టినేషన్ ఏంటి. సోర్స్ అనేది మనకు యాన్సిబుల్ కంట్రోల్ మిషన్ లో ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడే కదా క్లోన్ చేస్తున్నాం. కాపీ బ్యాక్ ఎండ్ సర్వీస్, ansible.builtin.copy module. src. సో ఇక్కడే కదా ఉంది నా ఫైల్, నా ఫోల్డర్ లోనే ఉంది బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్ అనేది. డెస్టినేషన్ /etc/systemd/system/backend.service. అంతే. ఒకవేళ మీ ఫైల్ రిమోట్ మిషన్ లో ఉంటే యూ కెన్ గివ్ రిమోట్ src yes అని. ఓకే, మన ఫైల్ ఏం రిమోట్ మిషన్ లో లేదు, యాన్సిబుల్ కంట్రోల్ మిషన్ లోనే ఉంది కాబట్టి నేను రిమోట్ src yes ఇవ్వట్లేదు. అయిపోయిందా? సో ఇప్పుడు నేను కానీ ఇది రన్ చేస్తే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మనం డేటాబేస్ స్కీమా లోడ్ చేయలేదు కదా. ఫస్ట్ మన డేటాబేస్ స్కీమా లోడ్ చేద్దాం. డేటాబేస్ స్కీమా లోడ్ చేయాలి అంటే MySQL కమాండ్ లైన్ ఇన్స్టాల్ చేయాలి. కమాండ్ లైన్ ఇన్స్టాల్ చేయడానికి ఐ నీడ్ టు ఇన్స్టాల్ దిస్. సో ఇక్కడ నేను లూప్ పెట్టేసి ఏంటి Node.js అండ్ దెన్ MySQL. ఇక్కడ నేనేమి ఇవ్వాలి, నేమ్ లో ఐటమ్, లూప్ కాబట్టి ఐటమ్ ఇస్ ద కీవర్డ్. MySQL ఇన్స్టాల్ అయిపోతుంది. MySQL ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ డేటాని ఇంపోర్ట్ చేయాలి. MySQL మాడ్యూల్లో ఆప్షన్ ఉందేమో చూద్దాం. Ansible MySQL. మనం ఆల్రెడీ లాస్ట్ టైం MySQL మాడ్యూల్ చూసాం, ఇట్స్ కమ్యూనిటీ మాడ్యూల్. MySQL ఇన్ఫో మాడ్యూల్. ఇన్ఫో మాడ్యూల్ ఏంటి, కనెక్షన్ కోసం. కనెక్షన్ సక్సెస్ అయింది అంటే రూట్ పాస్వర్డ్ సెటప్ చేశారు అని, కనెక్షన్ సక్సెస్ కాలేదంటే రూట్ పాస్వర్డ్ సెటప్ చేయలేదు అని. ఇంకా వేరే ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, రోల్, యూజర్, MySQL DB మాడ్యూల్, యాడ్ ఆర్ రిమూవ్ MySQL ఆర్ MariaDB డేటాబేసెస్, అంటే స్కీమాస్ ని క్రియేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ డమ్. ఇది చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ ఆఫ్ SQL స్క్రిప్ట్. ఓకే, సో మీ దగ్గర ఏమైనా SQL ఫైల్ ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేయొచ్చు. స్టేట్ ఇంపోర్ట్ నేమ్ ఆల్ అనేది ఇవ్వాలి. ఎన్కోడింగ్ మనకేం అవసరం లేదు. మీ SQL ఫైల్ ఎక్కడ ఉంది, అలానే దాంతో పాటు ఇక్కడ చూడండి, సిమిలర్ టు MySQL -u యూజర్ నేమ్
పాస్వర్డ్ ఇది ఇదే కదా మనం యూజ్ చేసేది. సో దీనికి ఈక్వలెంట్ గా ఈ మాడ్యూల్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ మాడ్యూల్ యూజ్ చేస్తున్నా. ఇంపోర్ట్ MySQL డేటా, ఇది మాడ్యూల్. సో ఇక్కడ మనం స్టేట్ అనేది ఇంపోర్ట్ అని ఇవ్వాలి, నేమ్ అనేది ఆల్ అని ఇవ్వాలి, నేమ్ అనేది ఆల్ అని ఇచ్చిన తర్వాత ఇంకా మనం లాగిన్ యూజర్ అదైతే డెఫినెట్లీ ఇవ్వాలి, ఎందుకంటే అది లేకపోతే కనెక్ట్ అవ్వదు కదా. సో ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి, మీరు దేంట్లోంచైనా తీసుకోవచ్చు, ఇక్కడ ఉంటాయి. లాగిన్ హోస్ట్ ఎగ్జాంపుల్ లో లేదా లాగిన్ యూజర్ ఉంది, లాగిన్ పాస్వర్డ్ ఉంది. అలానే లాగిన్ హోస్ట్ ఉంటుంది. లాగిన్ యూజర్ వచ్చేసి మనకేంటి రూట్ కదా. మీరు కావాలంటే వీటిని పైన వేరియబుల్స్ లో ఇవ్వచ్చు, నేను ఇక్కడ డైరెక్ట్ గా ఇస్తున్నాను. ఎక్స్పెన్స్ యాప్ @1 లాగిన్ హోస్ట్ mysql.daws82s.online అండ్ ఫైనల్ గా టార్గెట్ మన ఎస్క్యూఎల్ ఫైల్ ఎక్కడ ఉంది, మన ఎస్క్యూఎల్ ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దట్స్ ఆల్. సో ఇది అవుతుందో లేదో చూద్దాం. ఇది చూడండి, ప్రతిసారి ఎల్లో కలర్ వస్తుంది చేంజ్ అయినట్టు, ఎందుకంటే మనం కమాండ్ మాడ్యూల్ యూస్ చేసాం కాబట్టి దాంట్లో యాన్సిబుల్ ఐడెంటిఫైయింగ్ ఫీచర్స్ అనేది రాదన్నమాట. ఇంపోర్ట్ MySQL డేటా ఫెయిల్ అయింది. సో ఏమంటున్నారు వీళ్ళు, యాన్సిబుల్ MySQL ని కనెక్ట్ అవ్వాలి కదా. యాన్సిబుల్ వచ్చేసి పైథాన్ లో డెవలప్ చేశారు కాబట్టి వాళ్ళకి కొన్ని లైబ్రరీస్ కావాలి అంటున్నారు. సో దీన్ని మనం దేంతో ఇన్స్టాల్ చేయాలి, యాన్సిబుల్ పైథాన్ లైబ్రరీస్ ని మనం లాస్ట్ టైం చేసాం కదా పిప్ అనేది, దాంతో చేయాలి. సో దీనికంటే ముందు ఇన్స్టాల్ పైథాన్ లైబ్స్, ఓకే, ansible.builtin.pip. సో నేమ్ వచ్చేసి PyMySQL. ఓకే, అండ్ అలానే మనకు ఎగ్జిక్యూటబుల్ అనేది ఉంటుంది, దట్ ఈస్ పిప్ 3.9. మనం యాన్సిబుల్ 3.9 వర్షన్ యూస్ చేస్తున్నాం కాబట్టి.
క్రిప్టోగ్రఫీ అనే ప్యాకేజ్ కూడా కావాలి అంట. సో లెట్ మీ టేక్. ఇప్పుడు మల్టిపుల్ ఇచ్చామా లాస్ట్ టైం మనం? లైక్ చేయడం అయితే సేమ్. మనం ఒకసారి చెక్ చేయొచ్చు సక్సెస్ అవుతుందా లేదా అనేది. MySQL కి లాగిన్ అయ్యి sudo యాక్సెస్ తీసుకొని అయిపోయాక ఒకసారి మనం చెక్ చేద్దాం. అంటే ఇంపోర్ట్ చేశాను అంటుంది. లెట్ us see. Full show databases. ఓకే, అయింది. యూస్ ట్రాన్సాక్షన్స్, షో టేబుల్స్. ఓకే, సో స్కీమా సెటప్ అయిపోయింది. సో స్కీమా సెటప్ అయిపోయాక ఇంకా మనకు ఉండే లాస్ట్ ఆప్షన్ ఏంటి? రీస్టార్ట్ చేయడం. రీస్టార్ట్ చేయడానికి ఏ మాడ్యూల్ యూస్ చేస్తాం? జస్ట్ సర్వీస్ మాడ్యూల్ అంతే. అండ్ దీనికి ముందు డీమన్ రీలోడ్, యాన్సిబుల్ డీమన్ రీలోడ్. సో దీనికి ఈ మాడ్యూల్ యూస్ చేయాలి రీలోడ్ చేయడానికి. సో దీంట్లో స్టార్ట్ కూడా చేయొచ్చు, డీమన్ రీలోడ్ కూడా చేయొచ్చు. ఇదైనా యూస్ చేయొచ్చు, ఇదైనా యూస్ చేయొచ్చు, సర్వీస్ మాడ్యూల్ అయినా. సర్వీస్ మాడ్యూల్ లో రీలోడ్ ఆప్షన్ లేదని, డీమన్ రీలోడ్. అది నార్మల్ రీలోడ్, డీమన్ రీలోడ్ కాదు. ఓకే, సో యూ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్. డీమన్ రీలోడ్ చేయాలి అంటే డీమన్ రీలోడ్ అండ్ రీస్టార్ట్ సర్వీస్. లేకపోతే ఇక్కడ సర్వీస్ కాపీ చేశారు కదా, ఇక్కడ డీమన్ రీలోడ్ చేసి లాస్ట్ లో మనం రీస్టార్ట్ అయినా చేయొచ్చు. ఎలా అయినా చేయొచ్చు, మనకు కావాల్సింది రీస్టార్ట్ అవ్వడం, డీమన్ రీలోడ్ అవ్వడం అండ్ ఎనేబుల్ అవ్వడం. ఎనేబుల్, ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ లేదు, ఉందా? ఎనేబుల్ ట్రూ ఉంది. ఎనేబుల్డ్ ట్రూ అండ్ దెన్ స్టేట్ రీస్టార్టెడ్ అండ్ దెన్ డీమన్ రీలోడ్ ట్రూ అండ్ దెన్ నేమ్ బ్యాక్ఎండ్. సో అన్ని ఒకే దాంట్లో అయిపోతుంది. ఎనేబుల్ అయిపోతుంది, డీమన్ రీలోడ్ అయిపోతుంది, రీస్టార్ట్ అయిపోతుంది, అన్ని ఒకే దాంట్లో అయిపోతుంది.
ఓకే. సో, ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఒక సర్వర్‌లో ఒక పోర్ట్ కనెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం ఎలా? టెల్‌నెట్ బ్యాకెండ్ డాట్ DAWS82s డాట్ ఆన్‌లైన్ పోర్ట్ నంబర్ 8080. సో, కనెక్ట్ అయింది అంటే బ్యాక్ ఎండ్ రన్ అవుతున్నట్లే. రైట్. ఆర్ ఎల్స్ మీరు దీన్ని కూడా చెక్ చేయొచ్చు. కర్ల్ http బ్యాకెండ్ డాట్ DAWS82s డాట్ ఆన్‌లైన్ కోలన్ 8080/హెల్త్. హెల్త్ చెక్ అనే ఒక యూఆర్ఎల్ ఉంటుంది. సో, రెస్పాన్స్ వచ్చింది అంటే అది రన్ అవుతున్నట్టే. ఓకే. సో, బ్యాక్ ఎండ్ అయిపోయింది నాకు ఇంకా. నెక్స్ట్ ఇక మనం ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ డాట్ యామ్. ఇంకా 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. తర్వాత మనం ఇది కంటిన్యూ చేద్దాం. ఓకే. సో, వి ఆర్ బ్యాక్. ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేద్దాం. కాన్ఫిగర్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ పోస్ట్స్ ఫ్రంట్ ఎండ్ టాస్క్స్ బికమ్ ఎస్ టాస్క్స్. ఫస్ట్ మనం ఇన్‌స్టాల్ nginx server, then directly use ansible.builtin.dns అనైనా యూజ్ చేయొచ్చు. నేమ్ nginx state install. ఓకే. ఇన్‌స్టాల్ చేశాక ఎనేబుల్ చేయడం అండ్ దెన్ స్టార్ట్ చేయడం. సర్వీస్ మాడ్యూల్ ఎనేబుల్ అండ్ స్టార్ట్ nginx ansible.builtin.service name nginx state started and then enable s. సో, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. Git pull front end. ఓకే. స్టార్ట్ అయిపోయింది. ఎనేబుల్ అయిపోయింది. నెక్స్ట్ డిఫాల్ట్ కంటెంట్ ని మనం రిమూవ్ చేయాలి. లోపల ఒక ఫోల్డర్ లోపల ఉండే కంటెంట్ ని రిమూవ్ చేయాలి. Ansible remove files in a directory.
ఇన్సైడ్ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ ని రిమూవ్ చేసే ఆప్షన్ Ansible లో లేనట్టు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్టరీని రిమూవ్ చేయండి, మళ్ళీ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ షెల్ మాడ్యూల్ కానీ కమాండ్ మాడ్యూల్ కానీ యూజ్ చేయాలి. బెటర్ సొల్యూషన్ ఏంటంటే మీరు డైరెక్టరీలో ఉండే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నిటిని ఎలాగో డిలీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ ఎంటైర్ డైరెక్టరీని ఒకసారి డిలీట్ చేయండి, దాని తర్వాత మళ్ళీ క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిలీట్ HTML డైరెక్టరీ. డిలీట్ డైరెక్టరీ అంటే ఏంటి? ఫైల్ లోపల స్టేట్ అనేది ఆప్షన్ పెడితే డిలీట్ అయిపోతుంది అనమాట. స్టేట్ ఆప్షన్. ఓకే, చూడండి, రికర్సివ్లీ రిమూవ్ డైరెక్టరీ. మీ పాత ఏంటి? మన పాత ఏంటి? ఇది. సో ఈ పాత్ ని మనం రిమూవ్ చేయాలి. Ansible.builtin.file పాత్ వచ్చేసి ఇది. ఓకే, అండ్ దెన్ స్టేట్ అనేది ఆబ్సెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ప్రతిసారి ఆ డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఏం చేయాలి? డైరెక్టరీని క్రియేట్ చేయాలి. క్రియేట్ HTML డైరెక్టరీ. ఇప్పుడు స్టేట్ అనేది ఏమి ఇవ్వాలి? డైరెక్టరీ అని ఇవ్వాలి. అప్పుడు డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీని తర్వాత డౌన్లోడ్ ఫ్రంట్ ఎండ్ కంటెంట్. సో డౌన్లోడ్ చేయడానికి మనం ఇందాక ఏ మాడ్యూల్ యూస్ చేసాం? డౌన్లోడ్ చేయడానికి get_url మాడ్యూల్. సో ఆ బోర్డ్ లోనే ఉంది get_url అంటే మీరు ఏదైతే URL ఇస్తారో అది గెట్ చేస్తుంది. నేను డౌన్లోడ్ ఫ్రంట్ ఎండ్ కోడ్ Ansible.builtin.get URL. URL ఏంటి? ఇది. సో URL తర్వాత డెస్టినేషన్ పాత్. అది డెస్టినేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి? డెస్టినేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి? డెస్టినేషన్ మనకు ఉంది కదా, డెస్టినేషన్ ఆల్రెడీ ఇదే ఇస్తాం. డౌన్లోడ్ చేశాక నేమ్ unzip ఫ్రంట్ ఎండ్ కోడ్. unzip కి Ansible.builtin.unarchive. సోర్స్ వచ్చేసి ఇది. డెస్టినేషన్ HTML డైరెక్టరీ. అండ్ నేను ఇంకొకటి ఇవ్వాలి, ఏంటది? రిమోట్ src. ఎందుకంటే ఫైల్ ఆల్రెడీ మనకు రిమోట్ సర్వర్ లో ఉంది కాబట్టి. అది అయిపోయిన తర్వాత ఇక ఎక్స్పెన్స్ కాన్ఫిగరేషన్ కూడా మనకు కావాలి. ఎక్స్పెన్స్ కాన్ఫిగరేషన్ లో we already have it. కంటెంట్ ఆల్రెడీ ఉంది మనకు.
1 second, keyboard batteries అయిపోయినట్టున్నాయి. Checking. ఓకే, జస్ట్ 1 minute. బ్యాటరీస్ అయిపోయి చేంజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ లోకల్ హోస్ట్ బదులు backend dot daws 82 s dot online. So we need to copy now. Copy expense config ansible dot built-in dot copy module. సోర్స్ ఎక్కడ ఉంది? ఇదే ఫోల్డర్ లో ఉంది, ఎక్స్పెన్స్ డాట్ కాన్ఫ్. డెస్టినేషన్ we have it. సో ఇదంతా అయిపోయిన తర్వాత నౌ యూ కెన్ రీస్టార్ట్ nginx ansible dot service module state restarted name nginx. Okay, that's all. Keep front end dot am. సో ఇదంతా అయిపోతుంది కాబట్టి మనము ఈ ఫ్రంట్ ఎండ్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ని మనం ఇక్కడ DAWS ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, అంతా కరెక్ట్ గా అయితే నౌ వీ కెన్ యాక్సెస్. ఓకే, దట్స్ ఆల్. ఒకవేళ మీరు యాన్సిబుల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినా అది యాన్సిబుల్ ఆ ఎర్రర్స్ చదవండి.
ట్రబుల్ షూటింగ్ అయితే ఎప్పుడు కూడా మాన్యువలే, యాన్సిబుల్ మిస్టేక్ కాదు. సో మనం ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్స్‌ని యాన్సిబుల్ యూజ్ చేసి కంప్లీట్ చేసాం. నౌ ఇంకా ఆప్టిమైజేషన్ చేయాలి. ఓకే. సో దానికి ముందు యాన్సిబుల్ రోల్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో యాన్సిబుల్ రోల్స్ అంటే ఏంటి అంటే లైక్ అగైన్ ట్రై, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్, అంటే కోడ్ రీయూజ్ చేయడం. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూస్‌లో అయినా అండ్ ప్రాజెక్ట్‌లో అయినా కూడా. సో అది మనం మండే స్టార్ట్ చేస్తాం. ఆ లోపల ఒక చిన్న కాన్సెప్ట్ యాన్సిబుల్ కాన్ఫిగ్. సో మనం ఏ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసినా, ఏ సాఫ్ట్‌వేర్ పైన వర్క్ చేస్తున్నా గూడా, ఒక ప్యాకేజ్ అయినా, సాఫ్ట్‌వేర్ అయినా, సర్వీస్ అయినా ఏదైనా గూడా ప్రతి దానికి కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నginx కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది? nginx కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది? ఈటీసీ nginx.conf అనే ఫోల్డర్‌లో ఉంటుంది. సో మోస్ట్‌లీ డీఎన్ఎస్‌తో ఇన్‌స్టాల్ చేసే ప్యాకేజెస్ కాన్ఫిగరేషన్స్ అంతా ఇలానే ఉంటుంది. ఈటీసీ అంటే ఎక్స్‌ట్రా కాన్ఫిగరేషన్. ansible.cfg. మీరు రేపొద్దున ఒక ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో పని చేసినా, ఒక ప్రొడక్ట్‌తో వర్క్ చేస్తున్నా గూడా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇచ్చిన ఆప్షన్సే మనం గుడ్డిగా యూజ్ చేస్తామని కాదు. ప్రతి సాఫ్ట్‌వేర్‌కి మనము కస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. అలానే ఇక్కడ మనకు మీరు యాన్సిబుల్ --వర్షన్ అని ఇచ్చారు అంటే, యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది? ఈటీసీ ansible డాట్ సిఎఫ్జి లోంచి లోడ్ అవుతుంది. మీరు ఒకసారి దీన్ని చూస్తే దీంట్లో యాన్సిబుల్‌కి సంబంధించిన పారామీటర్స్ అన్నీ ఇక్కడ sudo su sudoతో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఉంటాయని. ఓహ్! వీళ్ళేమి ఇవ్వలేదు ఇక్కడ. జనరేట్ చేయమంటున్నారు. To generate an example config, ansible config init ఇలా ఇచ్చారు జనరేట్ చేయమని. ఓకే. బట్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ అయితే ఉంది. యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చింది. అదేంటి అంటే ఇది ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ansible_config ఇది. సెకండ్ ప్రిఫరెన్స్ కరెంట్ డైరెక్టరీ. ఇది చూద్దాం ఇదేంటో. థర్డ్ ప్రిఫరెన్స్ మీ హోమ్ డైరెక్టరీలో ఇక్కడెక్కడా లేకపోతే ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇది. సరే వీళ్ళు ఏమంటున్నారు, ఒక కాన్ఫిగ్ ఫైల్‌ని మనం క్రియేట్ చేద్దాం. నేను వన్ స్టెప్ బ్యాక్ వస్తున్నాను. ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా ansible_test అనేది. ఓకే. ఇక్కడ నేను క్రియేట్ చేశాను. ansible.cfg. సో ఇది యాన్సిబుల్ సిఎఫ్జిలో మనకుండే ఆప్షన్స్. ఇవన్నీ కమెంట్ చేసింది. మీరు కావాలంటే ఇక్కడైనా కూడా యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఎగ్జాంపుల్ అని ఇస్తే ఇక్కడ కూడా మీకు వస్తుంది గిట్‌హబ్‌లో. సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే. సో ఇప్పుడు ప్రిఫరెన్స్ చూద్దాం.
దీన్ని ఇక్కడ మూవ్ చేస్తున్నా టెస్ట్ Ansible లో. సో ఇప్పుడు నేను Ansible ఎక్స్పోర్ట్ వేరియబుల్ సెట్ చేస్తున్నా Ansible_config అని. అదేంటి /home/ec2user/Ansible test ఇక్కడ ఉంది Ansible.cfg. ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం అనమాట. ఇది ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ తో. సో ఇప్పుడు నేను Ansible -- వర్షన్ ఇస్తే ఏది లోడ్ అవుతుంది అంటారు? ETC లో ఉండేది లోడ్ అవుతుందా, ఇప్పుడు క్రియేట్ చేసింది లోడ్ అవుతుంది? సో ఇప్పుడు క్రియేట్ చేసింది లోడ్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు Ansible_config అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ని సెట్ చేస్తే దాని నుంచి తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను దాన్ని అన్సెట్ చేస్తాను. అన్సెట్ చేయడం అంటే రిమూవ్ చేయడం. అన్సెట్ చేస్తే ఇప్పుడేది లోడ్ అవుతుంది? Ansible ప్రిఫరెన్స్ ప్రకారం చూసుకుంటుంది, ఇది సెట్ చేశారా లేదు, కరెంట్ డైరెక్టరీలో Ansible.cfg ఉందా లేదు, హోమ్ డైరెక్టరీలో ఉందా లేదు. సో ఫైనల్ గా ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు నేను కానీ ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేశాను అనుకోండి Ansible టెస్ట్ లో, ఇప్పుడు ఏది లోడ్ అవుతుంది అంటారు? ఈ డైరెక్టరీలో ఉండేది లోడ్ అవుతుందా, ఆర్ ఈటీసీలో ఉండేది లోడ్ అవుతుందా? సో Ansible వర్షన్ అని ఇచ్చినప్పుడు Ansible చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? Ansible_config, దాంట్లో లేదు, మనం అన్సెట్ చేసాం. సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి? కరెంట్ డైరెక్టరీలో ఉంది కదా, సో ఉంది కాబట్టి దాన్ని లోడ్ చేసింది. ఓకే, సరే ఇప్పుడు నేను మళ్ళీ బయటకు వచ్చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ Ansible టెస్ట్ Ansible.cfg ని హోమ్ డైరెక్టరీలోకి. హోమ్ డైరెక్టరీలో మీరు కాపీ చేసేటప్పుడు డాట్ ఇవ్వాలి. కాన్ఫిగరేషన్స్ అన్ని డాట్ తో ఉంటాయి హోమ్ డైరెక్టరీలో, హిడెన్ ఫైల్స్ లాగా. .Ansible.cfg. సో ఇప్పుడు నేను ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏది లోడ్ అవుతుంది? కాన్ఫిగరేషన్ ఇది లేదు, Ansible_config అనేది కరెంట్ డైరెక్టరీలో ఉందా? నాకు కరెంట్ డైరెక్టరీలో లేదు. సో ఇక ఏది లోడ్ అవుతుంది? నెక్స్ట్ ప్రిఫరెన్స్ హోమ్ డైరెక్టరీలో ఉండే హిడెన్ ఫైల్ లోడ్ అవుతుంది. ఎక్కడా లేనప్పుడు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఈటీసీ. నేను ఇది కానీ తీసేసాను అనుకోండి హోమ్ డైరెక్టరీలో, అప్పుడు నాకు ఈటీసీలోంచి లోడ్ అవుతున్నాను. ఓకే, నేను rm-rf.ansible.cfg ఇస్తే ఇప్పుడు నేను Ansible వర్షన్ రన్ చేసినప్పుడు ఫైనల్ గా ఈటీసీ ఫోల్డర్ లోంచి లోడ్ అవుతుంది. మనం జనరల్ గా ఏం చేస్తామంటే Ansible.cfg అనే దాన్ని కరెంట్ డైరెక్టరీలో మేనేజ్ చేస్తాం. సో ఏ ప్రాజెక్ట్ కి తగినట్లు వాళ్ళు ఈజీగా కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకోవచ్చు కాబట్టి Ansible.cfg ఇక్కడ ఇచ్చేసి మనం మీకు కావాల్సినట్లు మీ సెట్టింగ్స్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిఫాల్ట్స్ అనేది ఇస్తున్నాను. డిఫాల్ట్స్ లో ఏముంది ఆప్షన్? ఇన్వెంటరీ ఫైల్ పాత్ మీరు ఇక్కడే ఇవ్వచ్చు. ఇన్వెంటరీ =inventory.ini అంటే ఆటోమేటిక్ గా ఇంకా అది inventory.ini అనేది లోడ్ అయిపోతుంది అనమాట. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫోక్స్ అనేది అంటే ఎన్ని సర్వర్స్ కి అట్ ఎ టైం కనెక్ట్ అవ్వడం. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు.
remote user. Full configuration file example full. సో రిమోట్ అండర్ స్కోర్ యూజర్ అని ఉంది డిఫాల్ట్స్ లో చూడండి, డిఫాల్ట్ సెక్షన్ లో కీ రిమోట్ అండర్ స్కోర్ యూజర్ EC2 హైఫన్ యూజర్ ఇలా ఇవ్వచ్చు. పాస్వర్డ్ అనేది ఉండదు ఇక్కడ మోస్ట్లీ. పాస్వర్డ్ ని మీరు ఫైల్లో ఇవ్వాల్సి వస్తుంది. కనెక్షన్ పాస్వర్డ్, డైరెక్ట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉండదు ఇక్కడ. ఓకే, సో ఇలా మీరు కొన్ని సెట్టింగ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేశాను, రిమోట్ యూజర్ మనం ఆల్రెడీ ఎలాగో ఇన్వెంటరీ ఫైల్ ఇచ్చాము. సో ఇలా చేశానంటే నేను మీనింగ్ ఏంటి, యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్. నేను ఇక హైఫన్ ఇన్వెంటరీ అని ఇవ్వను. ఎందుకు ఇవ్వను, ఇవ్వకపోయినా అది కనెక్ట్ అవుతుంది చూడండి. ఎలా కనెక్ట్ అవుతుంది ఇవ్వకపోయినా కూడా, ansible.cfg ఉంది, దీంట్లో ఆల్రెడీ నేను ఇన్వెంటరీ పార్ట్ మెన్షన్ చేశాను కాబట్టి అది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఆ ఫైల్ ని ఆటోమేటిక్ గా లోడ్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ansible config. ఓకే, సో ఇంకా దీంట్లో చాలా ఉంటాయి, మనం ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ansible config. సో మనం ఈ రోజు ఇక్కడితో స్టాప్ చేద్దాం. మీరు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని ansible యూస్ చేసి కంప్లీట్ చేయండి. Once complete, you can post it in Slack also as you are completed. ఇక మన ప్లేబుక్ చెప్పాం కదా, సారీ, మన ప్లేలిస్ట్ ఉన్నాయి కదా, ఐఆమ్ ప్లేలిస్ట్, రెజ్యూమ్ సెషన్స్, నెట్వర్కింగ్ బేసిక్స్, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. లాస్ట్ ఒక పాడ్కాస్ట్ చేసాము కీర్తి అనే ఒక అమ్మాయితో, ఆ పాడ్కాస్ట్ కూడా ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. తర్వాత నేను ఆ అమ్మాయితో ఇంకొక పాడ్కాస్ట్ చేస్తాను, డైరెక్ట్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పైన. ఓన్లీ తనని ఏ టాపిక్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, తను బ్రీఫ్ గా ఎలా ఆన్సర్ చేసింది, దానిపైన ఒక డెడికేటెడ్ సెషన్ కూడా చేస్తాను. ఓకే, సో బట్ ఎవ్రీథింగ్, సో మనం క్లాస్ లో చెప్పేది మీరు యాజ్ ఇట్ ఈస్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం. కాన్సెప్ట్ మీకు అర్థమైన తర్వాత మీరు 1 టైం ఆర్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంకా చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తా ఉన్నాం, ఎలా అడుగుతారు ఏంటి అనేది, డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఛాలెంజెస్, అండ్ దెన్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, దీనిపైన కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అమ్మాయి యాజ్ ఇట్ గా అదే ఫాలో అయిపోయింది. సో ఒకసారి చూడండి. దాని ఇక మనం మండే నుంచి we will discuss on Ansible roles. అది చిన్న టాపిక్, ఫాస్ట్ గానే అయిపోతుంది అది. దాని తర్వాత కొన్ని Ansible టాపిక్స్ ఉన్నాయి, ట్యాగ్స్ అని, వాల్ట్ అని, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. Backend, front end, Ansible configuration. Now we can have few questions.
సాయి కుమార్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్. ఇక్కడ మన సెకండ్ సర్వర్ లో ఏదైతే ఫ్రంట్ ఎండ్ కోడ్ జస్ట్ రన్ చేసామో, అది బ్యాక్ ఎండ్ లో రన్ చేసామా, ఫ్రంట్ ఎండ్ లో రన్ చేసామా? కొద్దిగా క్లారిటీ ఇస్తారా? ఫ్రంట్ ఇక్కడ ఏది ఇచ్చింటే అది. ఓకే, ఓకే. అంటే నేను చూడలేదు మనం ఫ్రంట్ ఎండ్ లోకి లాగిన్ అయ్యామా లేదా అని. లాగిన్ అండ్ అవ్వాల్సిన వన్ మోర్ అవసరం థింగ్. లేదు. ఓకే, ఓకే. అంటే ఇక్కడ మనం ప్లే బుక్ రన్ చేసినప్పుడు ఆ, మనకి ఎంజెనిక్స్ అనేది, ఓకే, ఓకే, అక్కడ మన ఐపీ దాంట్లో కాన్ఫిగర్ ప్లే బుక్ లో మనం ఏదైతే ఐపీ ఇచ్చిందో ఇన్వైట్ డైరెక్ట్ గా అక్కడికి అవుతుంది. పుష్ అవుతుంది కాబట్టి. ఓకే, యా. గాట్ ఇట్ అండి. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి మాడ్యూల్స్ అంటే అది ఐడెంపోటెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ వేరాస్ కమాండ్స్ అండ్ షెల్స్ కి ఉండదు. సో అవి అవును. ఐడెంపోటెంట్ కాదు. ఎందుకంటే అది లైక్ నార్మల్ లైనక్స్ కమాండ్స్ లాగానే. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఎవ్రీ కమాండ్ మనం కమాండ్ ఆర్ షెల్ తో యూస్ చేయొచ్చు, బట్ షెల్ ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే మనం కంప్లీట్ గా యాక్సెస్ ఇస్తాం కాబట్టి షెల్ కి. సో మనం కమాండ్ తో ఒకవేళ రన్ చేసిన టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది, కానీ అది నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేసినప్పుడు ఎర్రర్స్ ఇవ్వడం కానీ అలా ఉంటుంది. బట్ వేరేస్ మనం మాడ్యూల్స్ తో చేస్తే మనకి ఎర్రర్స్ అనేటివి ఐడెంపోటెంట్ గా ఉంటుంది, అంతే కదండి? యా, కమాండ్ తో చేసేటప్పుడు మనం మేనేజ్ చేసుకోవాలి దాన్ని. ఆ కమాండ్ రన్ చేయాలా వద్దా అనేది మనము కంట్రోల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇలా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎస్, ఎస్. ఓకే. సో ఇక్కడ మనకి షెల్ స్క్రిప్టింగ్ లో ఎగ్జిట్ స్టేటస్ చెక్ చేసినట్టు ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు కదండి. అంటే ఆల్రెడీ ఇది ఐడెంపోటెంట్ కాబట్టి ఎర్రర్ వచ్చినప్పుడు స్టాప్ అయిపోతుంది అక్కడే. ఇదే ఎగ్జిట్ స్టేటస్. ఇక్కడ మనము రిజిస్టర్ చేసాం కదా అవుట్పుట్ ని. మీరు కమాండ్ మాడ్యూల్ వాడేటప్పుడు అది రన్ చేయాలా వద్దా అనేది దిస్ ఇస్ ఎగ్జిట్ స్టేటస్. మనం ఆర్సీ అనేది చూసాం కదా, రిటర్న్ కోడ్. అవును. కానీ ఇక్కడ రిజిస్టర్ అంటే మనం జస్ట్ mysql._info లో మనం అది వేరియబుల్ లోకి అవుట్పుట్ తీసుకుంటున్నాం కదండి. అవును, అవుట్పుట్ లో మనకు కనెక్ట్ అయింటే MySQL is failed అనేది ఫాల్స్ వస్తుంది. ఫెయిల్డ్ అనేది ట్రూ కాబట్టి ఇది రన్ చేస్తున్నాం. ఓకే, ఓకే. సో బట్ ఎవ్రీ కమాండ్ కి మనం ఎలా అయితే షెల్ స్క్రిప్టింగ్ లో ప్రతి కమాండ్ కి చెక్ చేసుకున్నామో, ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటున్నాను. అవసరం అది లేదు, కరెక్టే కదా? అవసరం లేదు. మాడ్యూల్స్ అయితే ఆ, అవసరం లేదు. yeah. ఓకే, ఓకే శివ గారు, థ్యాంక్ యూ, అంతే అండి. ఓకే. యా. ఎస్ రవిశంకర్ రెడ్డి. హాయ్ శివ గారు, హాయ్. గుడ్ మార్నింగ్. నాకు వచ్చిన డౌట్ అంటే, ఇప్పుడు మనం ఇవైతే MySQL YML మనం ఏవైతే హెడ్లైన్స్ రాస్తున్నాం కదా, నేము, యాన్సిబుల్, స్టేట్, ఎనేబుల్, అవి మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టార్ట్ ఎనేబుల్ MySQL సర్వర్ ఉందనుకోండి, నేమ్ రాస్తారు కింద, యాన్సిబుల్ బిల్డింగ్ సర్వర్ అని రాస్తారు. ఆ నేము, ఆ స్టేట్, అంటే అవి ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం? ఇవే రాయాలి అని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకోవడమే. ఎగ్జాంపుల్స్ కన్నా అండి, ఇంకా వేరే ఆప్షన్ లేదా మనకి? అంటే మనం అంటే అవన్నీ మనం గుర్తు పెట్టుకోవడం కానీ అలాంటివి లేకుండా ఇంకా ఇట్లా. అట్లా అదే ప్రాక్టీస్ చేసే కొద్దీ, మీరు యూజ్ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది. ఓకే, ఓకే, ఓకే. సింపుల్ పారామీటర్స్ అవి లైనక్స్ లో ఎలా అయితే ఉన్నాయో అలాంటివి. ఇక్కడ వాళ్ళు ఫుల్ డాక్యుమెంటేషన్ ఇచ్చారు పారామీటర్స్. చిన్న ప్రతిదీ మనం ఏమి యూజ్ చేయము, మనకు అవసరమైనవి మనం యూజ్ చేస్తాం. ఓకే. చాలా సింపుల్ గా ఉంటుంది యాన్సిబుల్ డాక్యుమెంట్స్, మీకు అది ఈజీగా అర్థమైపోతుంది చూడండి. ఎస్, ఎస్, ఎస్ అండి. అండ్ వన్ మోర్, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పే కోర్స్ మాదంతా అయిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్గా చేయడంగా ఎక్కడైనా మాకు డౌట్స్ వస్తే ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మళ్ళీ దానికి? క్యూఏ సెషన్స్ రన్ అవుతూనే ఉంటాయి కదా. ఓకే, దాంట్లో మనం ఎప్పుడు ఏమైనా అంటే ఏ బ్యాచ్ అయినా ఏ బ్యాచ్ అయినా మనం పార్టిసిపేట్ చేయొచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 81S అని కూడా నేను లాస్ట్ టైం చేశాను, నాకు టైం లేక జాయిన్ అవ్వలేదు అప్పుడు 81S లో. ఇప్పుడు అందుకే 82S లో జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వచ్చు ఎనీ ఓకే, బ్యాచ్. ఎన్ని బ్యాచ్ లో జాయిన్ స్లాక్ కమ్యూనిటీ కూడా అలానే ఉంటుంది, డిలీట్ చేయండి. ఓకే, ఓకే, ఓకే. అంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి టైం అయితే ఉండదు కదా, అప్పుడు అట్లా ఎట్లా అని? లేదు, క్యూఏ సెషన్స్ లో ఉంటుంది. 6 hours రన్ చేస్తున్నాం కదా. ఓకే, ఎవరికి ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తారు దాంట్లో? 6 hours అంటే చేస్తున్నాం.
అందరినీ చేస్తున్నాం యాక్చువల్లీ డైలీ. మీరు ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. షూర్ అండి. సో అది బిఫోర్ దట్ మనకి ఇంటిమేషన్ వస్తుందా అండి క్యూఎన్ సెషన్కి? టైమింగ్స్ అనేది ఫిక్స్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇక్కడ స్లాక్ లో అప్డేట్ చేస్తున్నారు డైలీ, స్టార్ట్ చేసినప్పుడు, ఓకే ఎండ్ చేసినప్పుడు. ఓకే. సో మనకి స్లాక్ వాట్సాప్ అనేది గ్రూప్ ఉంది కదండి, అది దాంట్లో పెట్టడానికి ఉంటుందా? అంటే ఈ టైంకి స్టార్ట్ అవుతుంది ఇలా. స్లాక్ అనేది ప్రొఫెషనల్ కాబట్టి ఇక్కడ చేస్తుంది. అవునా? ఎందుకంటే కొన్ని సో కొన్ని ఇక్కడ మీకు ఉంటుంది. మీరు స్లాక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనే ఉద్దేశంతోనే స్లాక్ లో ఓకే. అప్డేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు మీ డౌట్సే కాదు, మీరు చాలా మంది డౌట్స్ ని కూడా క్లియర్ చేయొచ్చు. సో అలా కూడా మీరు నేర్చుకోవచ్చు. చూసాను చేస్తా ఉన్నాను. చాలా మంది అంటే మేము చేయకపోయినా కొన్ని కొన్ని డౌట్స్ మాకెందుకు రాలేదని ఇంటెన్షన్ కూడా వస్తుంది, ఇవి మాకెందుకు రాలేదు అనేసి ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని. సో ఇక్కడ మీరు క్యూఐ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ చేస్తాము, క్యూఐ ఎండ్ అయినప్పుడు ఇక్కడ ఎండ్ చేస్తాం. ఓకే ఓకే. స్లాక్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉండండి. షూర్ అండి. Yeah. థ్యాంక్స్ అంతే అండి. ఓకే. పట్టూరి శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. సో లాస్ట్ 4-5 days ఖాళీగా ఉండే కదా, అప్పుడు ఐఏఎం మొత్తం నేను అన్ని 4 వీడియోస్ ఉన్నాయి, అవి మొత్తం 1 by 1 చూశాను. సో అందులో నాకు ఏంటి అంటే క్రిటికాలిటీ అనిపించింది ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ద డే AWS సర్వీసెస్ అనేది అంత ఈజీ ఏం కాదు అనేది ఒకటి అర్థమైంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు యూజర్స్, రోల్స్, పర్మిషన్స్, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసి వాటిని యూజర్స్ కి అసైన్ చేయడం అవన్నీ ఉన్నాయి కదా. సో అవి మీరు మాన్యువల్ గా మాకు డైరెక్ట్ గా చేసి చూపించారు, ఎట్లా సెక్యూరిటీ గ్రూప్స్ ఎట్లా క్రియేట్ చేసి ఒక యూజర్ ని ఎట్లా క్రియేట్ చేసి దాన్ని ఎట్లా అసైన్ చేస్తాము, అసైన్ చేసిన తర్వాత ఆయన ఎట్లా యాక్సెస్ చేయగలుగుతాడు అని. సో ఆ వర్క్ అనేది ఒక ప్రాజెక్ట్ లెవెల్లో మనమే చేస్తామా, లేకపోతే ఏదైనా సపరేట్ ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైనా ఉంటుందా? ఐఆమ్ టీమ్ సపరేట్ గా ఉంటుంది. అది AWS కనే కాదు, ఒక ఆర్గనైజేషన్ కి జనరల్ గా ఐఆమ్ టీమ్ అనేది సపరేట్ గా ఉంటుంది, యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికి. మీకు అది ముందుగానే ఆ టీమ్ మీరు ప్రాజెక్ట్ లో జాయిన్ అయినప్పుడు మీకు అన్ని వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చేస్తారు హై లెవెల్లో. లోపల ఏదైనా సర్వీసెస్ కి కావాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ EC2 S3 ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు అలాంటివి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక పర్టికులర్ యూజర్ ఒక సర్వీస్, ఒక బేసిక్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ యూజర్ కి యాక్సెస్ ఉండాలి. ఓకే. సర్వీస్ టు సర్వీస్ యాక్సెస్ ఉండాలి. అది ఎందుకో కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం కదా. చేశారు. అవును. మీకు EC2 లో యాక్సెస్ ఇచ్చేస్తే, EC2 కి మీకు యాక్సెస్ ఉంది అంటే, మీరు ఆ EC2 ని బేస్ చేసుకొని మిగతా సర్వీసెస్ అన్నిటిని యాక్సెస్ చేసేసి మిగతా సర్వీసెస్ అన్నిటిని యాక్సెస్ చేసేసి అక్కడ మనం ఏదైనా చేసే ఛాన్స్ ఉంది కదా. సో అందుకని సర్వీస్ టు సర్వీస్ కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వాలి. జస్ట్ యూజర్ కి ఎలా అయితే పర్మిషన్స్ ఇస్తారో అంతే. సో ఫైనల్ గా ఐఆమ్ కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా సేమ్. అది AWS అయినా, అజూర్ అయినా, ఇంకా జెన్కిన్స్ అయినా, ఏదైనా యూజర్ ఉంటుంది. ఆ యూజర్స్ ని గ్రూప్స్ కి అసైన్ చేస్తాము, లైక్ లైనెక్స్ లో లాగానే. అండ్ పర్మిషన్స్, రోల్స్ అండ్ పర్మిషన్స్. ఆ రోల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్ లో ఫ్రెషర్ అనుకోండి, అతనికి ట్రైనీ రోల్ ఇస్తాం, జస్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తాం. సో రోల్ అనేది ట్రైనీ, పర్మిషన్స్ అనేది రెస్ట్రిక్టెడ్ పర్మిషన్స్. రోల్ అనేది ఒకవేళ అకౌంట్ హెడ్ అనుకోండి, ఫుల్ పర్మిషన్స్. సో అంతే. అలానే సర్వీస్ కూడా, ఒక సర్వీస్ ఇంకొక సర్వీస్ ని ఏ రేంజ్ లో యాక్సెస్ చేయాలి అనేది, అది కూడా అక్కడ. ఇప్పుడు ఒక రోల్, ఇప్పుడు యూజర్ ఆర్ గ్రూప్స్ అని ఒక రోల్ ఉందనుకోండి, ఒక రోల్ వచ్చేసి ఆయన జస్ట్ ఒక డెవలపర్ అనుకుందాము. అయితే అందులో ఇప్పుడు EC2 సర్వీసెస్ కి ఆయనకి యాక్సెస్ పర్మిషన్ ఇచ్చాము, ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక సర్వర్ కి. దెన్ ఎట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు యాక్సెస్ Route 53 ఆల్సో. అంటే అక్కడ కూడా ఆయన యాక్సెస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం S3 బకెట్స్ కూడా యాక్సెస్ చేయాలి. సో దట్ మీన్స్ సర్వీస్ టు సర్వీస్ అంటే ఒక రోల్ కి పర్మిషన్స్ అనేది ఒక సర్వీసెస్ కి కాకుండా అంటే ఒక సర్వీసెస్ యూజ్ చేస్తూ ఇంకో సర్వీసెస్, డిపెండెన్సీస్ సర్వీసెస్ ని కూడా యాక్సెస్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ మనం ఇవ్వగలిగే, అంటే సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసి ఇవ్వగలగాలి, అంతే కదా. సెక్యూరిటీ గ్రూప్ కాదు, దాని పేరు రోల్. ఓకే, రోల్స్ కి పర్మిషన్స్ క్రియేట్ చేసి ఇవ్వాలి, అంతే కదా. రోల్ కి ఆ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ లో మీ రోల్ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి, మీకంటూ కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, మీరు వాటినే యాక్సెస్ చేయగలరు త్రూ కన్సోల్. అలా మీకు ఇంకేమైనా కావాలి అనుకోండి, మీ రోల్ లో ఉండే ఆ పర్మిషన్స్ వెళ్ళి ఎక్స్ట్రా పర్మిషన్స్ అనేది యాడ్ చేస్తారు.
ఓకే. ఇప్పుడు మనం కంపెనీస్ లో ఒక ప్రాజెక్ట్ లోంచి రిలీజ్ అయినప్పుడు అక్కడ ఆ ప్రాజెక్ట్ ఉండే పర్మిషన్ మనకు తీసేస్తారు ఇప్పుడు నేను మన చేసే ఐడి రోల్ అదే కార్డ్ లో. కదా, నేను చేసే రోల్ అదే కదా. యా, వేరే ప్రాజెక్ట్ కి మనకి పర్మిషన్ యాడ్ చేస్తారు. దట్స్ ఆల్. ఓకే. సో నెక్స్ట్ నేను క్వశ్చన్. నౌన్స్ అండ్ వర్బ్స్ అనేది కూడా చెప్పాను నేను. అవును అది అవును కూడా ఒకసారి చూడండి. వర్బ్స్ అంటే యాక్షన్. ఒక రిసోర్స్ ని మీరు క్రియేట్ చేయాలా, రీడ్ చేయాలా, అప్డేట్ చేయాలా, డిలీట్ చేయాలా. అగైన్ క్రడ్. ఓకే, సో మీ రోల్ కి మీకు జస్ట్ రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఆర్ క్రియేట్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఆర్ అప్డేట్ యాక్సెస్ ఇవ్వచ్చు, డిలీట్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఆర్ అన్ని ఇవ్వచ్చు. యా, చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కాగ్నిజెంట్ లో అంటే నేను వర్క్ చేసే కంపెనీలో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మా అకౌంట్ వాళ్ళు ఏం చేశారంటే గిట్హబ్ సర్టిఫికేషన్ ఫర్ నో కాస్ట్ అని చెప్పేసి అందరు అసోసియేట్స్ కి అంటే అకౌంట్ లో ఉండే వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అందులో ఏమేమి ఓకే. ఉన్నాయనంటే గిట్ హబ్ ఫౌండేషన్, గిట్ హబ్ యాక్షన్స్, గిట్ హబ్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, గిట్ హబ్ అడ్మినిస్ట్రేషన్, గిట్ హబ్ కోపైలట్ అని ఇవి ఉన్నాయి. సో వీటి మీద ఎనీ ఆఫ్ వన్ యూ కెన్ ఏబుల్ టు అవైల్. సో ఇది నాకేమైనా యూజ్ అవుతుందా, తీసుకోవచ్చా, ఇది మనకి ఎక్కడ యూజ్ అవ్వదా, ఎందుకు రిస్క్ GitHub యాక్షన్స్ తీసుకోండి, దట్ ఈస్ CI కదా. ఓకే. DevOps యూనిట్ గా మీకు యూజ్ అవుతుంది. సో గిట్ హబ్ యాక్షన్స్ అనే సర్టిఫికేషన్ మనకు యూజ్ అవుతుంది, యాడెడ్ అడ్వాంటేజ్ కదా ఇప్పుడు మనకున్న దాంతో. యా యా. ఓకే సూపర్, ఐ విల్ టేక్ ఇట్ దట్. అంటే మనం ప్యారలల్ గా అవి సర్టిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్ కదా అని. అంటే మంచిది, మీకు టైం ఉండి అంతా స్పెండ్ చేయగలరు. యా వీ హ్యావ్ ఎనఫ్ టైమ్, నో ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శివ, దట్స్ ఆల్. మీరు ఒక సెషన్ కూడా తీసుకోవాలి ఎప్పుడైనా. మేబీ మీరు చెప్పారు కదా తీసుకుంటానని. ఫర్ షూర్ సార్, ఒక్క సెషన్ కాదు, మీరు ఎన్ని సెషన్స్ తీసుకోమన్నా తీసుకుంటాను. నిన్న కూడా there are 7 interviews were happened on different technologies. సో నాకు మంచి గ్రిప్ ఉంది అసలు వాళ్ళ చెక్ లిస్ట్ ఏముంటుంది, మన చెక్ లిస్ట్ ఏముంటుంది, మన బేసిక్స్ ఎక్కడి నుంచి అసలు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు నెట్వర్క్ ఎట్లా చూసుకోవాలి, ఏ డ్రెస్ సెన్స్ లో ఉండాలి, మన కాన్ఫిడెన్స్ ఎట్లా వాళ్ళకి నోటిఫై చేయాలి, ఆల్ దోస్ థింగ్స్ ఐ హ్యావ్ వెరీ గుడ్ గ్రిప్. మీరు ఒక సెషన్ కాదు 10 సెషన్లు తీసుకోమని తీసుకుంటా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఓకే, ఫస్ట్ సెషన్ ఎప్పుడు తీసుకుందాం? మీ ఇష్టం అండి, నేను మొత్తం కంప్లీట్ గా దీని మీదనే కూర్చున్నా. నేను ఏప్రిల్ వరకు ఎక్కడికి వెళ్ళేది లేదు, వెకేషన్ లేదు, ఏది లేదు. మొత్తం మీరు ఎప్పుడు కూర్చుందామంటే అప్పుడు కూర్చున్నాము. బట్ మీ ప్రొడక్టివ్ టైమ్ డిజాల్వ్ అవ్వద్దు. ఎట్లా ఉండాలి అంటే ఏం పని పాట లేని టైంలో పెట్టాలి నాకు అట్లా. సో మీ ప్రొడక్టివ్ టైం ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. ఇట్స్ ఓకే, మనం సాటర్డే సండేస్ లో తీసుకుందాం. నేను అనేది అది అంతే. లైక్ ఎవ్రీ వీక్ 1 or 2 సెషన్స్ సాటర్డే సండేలో మీరు తీసుకోండి. మనం అది రికార్డ్ చేసి ఎలాగో మన వాళ్ళకి నేను కాల్ చేస్తాను ఈరోజు మీకు. షూర్ ఎనీ టైమ్ ఐ విల్ బి అవైలబుల్ టుడే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణుప్రియ వరద్. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి. క్వశ్చన్ ఆన్సర్ చేశారు, బట్ జస్ట్ వన్స్ అగైన్ రీకన్ఫర్మింగ్. మనము షెల్ కమాండ్స్ ను కమాండ్ మాడ్యూల్స్ యూస్ చేస్తున్నాం కదా, అది మనకు డైరెక్ట్ గా దొరకట్లేదు అనుకున్నప్పుడు కమ్యూనిటీ మాడ్యూల్లో కానీ ఆన్సిబుల్ డాక్యుమెంటేషన్ లో దొరికినప్పుడు డైరెక్ట్ గా గో హెడ్ అండ్ యూస్ చేసేయచ్చా? అంటే యూస్ చేసేయచ్చు. ఐడి ఇంపార్టెన్స్ అంటే అది మనం చెక్ చేసుకోవాలి అప్పుడు మాన్యువల్ గా. దానివల్ల డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తే అనుకున్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఓకే సో అది ఒక ఇంపార్టెంట్. ఇంకొకటి స్లాష్ పనిచేయట్లేదండి, అంటే నిన్నటి వరకు ఉంది, మళ్ళీ నిన్నటి నుంచి మీరు బై మిస్టేక్ ఎగ్జిట్ అయినట్లున్నారు. ఓకే అది ఇంకొకసారి యాడ్ చేయాలి. వి విల్ యాడ్. ఓకేనండి. అంటే నాకు స్లాక్ ట్రై చేశాను, రెండు కూడా క్వశ్చన్స్ అడుగుదామని, క్లాస్ ఎప్పుడు అవుతుందని, బట్ ఐ కుడ్ నాట్. బై మిస్టేక్ ఎగ్జిట్ అయినట్టున్నారు, యాడ్ చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే, మోస్ట్ వెల్కమ్. ముబషీర్. హాయ్ శివ. హాయ్. సో నేను చాట్లో అడిగాను క్వశ్చన్, మనం బ్యాక్ ఎండ్ లో ansible.builtin.dnf యూజ్ చేయలేదు టు ఇన్స్టాల్ MySQL, బట్ ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేసాం. సో బ్యాక్ ఎండ్ లో ఏంటది?
ansible.builtin.dnf to install MySQL కానీ to install Node.js. ప్యాకేజ్ మాడ్యూల్ యూస్ చేసాం కదా, ఇదేంటి అదే కదా. DNF యూజ్ చేయలేదు, కమాండ్ యూజ్ చేసాం పైన స్టార్టింగ్. యా లైన్ నెంబర్ కమాండ్ కాదు, లైన్ నెంబర్ 8-9. ఇది మాడ్యూల్ ఎనేబుల్ చేయడం డిసేబుల్ చేయడం ఆప్షన్ లేదు ఓకే మనకు. సో అందువల్ల అది కమాండ్ మాడ్యూల్ యూస్ చేయాల్సి వచ్చింది. జస్ట్ ఇన్స్టాల్ చేయడం, అప్డేట్ చేయడం, రిమూవ్ చేయడం వరకే ఉంది. మాడ్యూల్ సంబంధించినది అది లేదు సపోర్ట్. ఓకే. సెకండ్ క్వశ్చన్, ఇది టెరాఫామ్ 4-5 సెషన్స్ ఉన్నాయని చెప్పారు, ఒకసారి లింక్ షేర్ చేస్తారా? జస్ట్ అండ్ గో త్రూ దోస్. అది ఇక్కడే ఉంది, ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి. ఓకే. ఛానల్లో ప్లేలిస్ట్ చూడండి. ఛానల్ ఉంది కదా, ఛానల్కి యాక్సెస్ చేస్తే మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది. మన ఛానల్ పేజ్లో వెళ్ళి మీకు ప్లేలిస్ట్ చెక్ చేస్తే ఇక్కడ టెరాఫామ్ ప్లేలిస్ట్ అనేది ఉంది. నేను ఒకసారి లింక్స్ కూడా పెడతాను. ఓకే, నాకు దొరకలేదు. ఓకే, షూర్. ఓకే, థ్యాంక్ యూ. వెంకట. Hi Shiva, good morning. హాయ్, గుడ్ మార్నింగ్. Shiva, this idempotent you said, right? Say for example, if you take the creation of the user, okay, first time you're executing the script, right? At that time, if the user is not created, the user will be created. What about the next time, Shiva? That is trying to create the user or directly that will give the result? How it will be? No, it will check whether the user is already exist or not. Okay. If the user is exist, then it won't create, right? Like that. యా, కరెక్ట్. సో ఒకవేళ ఇంటర్వ్యూస్ లో వాట్ ఈస్ ఐడెంటిటెన్సీ అని మిమ్మల్ని అడిగినప్పుడు, Okay. ఐడెంటిటెన్సీ ఈస్ గివింగ్ ద సేమ్ రిజల్ట్ ఈవెన్ యూ రన్ ఫర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, if you create the user for the first time, it should create it. For the next time also, if you ask to create the user, it should not create because it is already exist. This is called idempotency. ఇలా మీరు సింపుల్ గా ఆన్సర్ చెప్పండి. But what in shell, what is the difference? Then shell that also like that, but we are checking the షెల్ అని కాదు, అది ఐడెంటిటెన్సీ అనేది ఒక జనరల్ కాన్సెప్ట్. అది that is okay. But in the shell script, okay, if we are trying to create the user, first time we are checking it. షెల్ స్క్రిప్ట్ లో మనం చేసాం కదా, యూజర్ ఉందా లేదనేది ముందుగానే చెక్ చేసాం. ఇదే యాన్సిబుల్ ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో చేస్తుంది. Okay. ఓకే. Okay, got it. Sir. Thank you. Okay, that's all for today's session. Have a nice weekend. See you on tomorrow. We will update you about tomorrow's or day after tomorrow's session from Paturi Srinivas. Thank you so much. See you on Monday.